ప్రైజ్ ది లార్డ్. 25వ కీర్తన 6వ వచనం. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము, అవి పూర్వము నుండి ఉన్నవే కదా. మన ప్రభువు మానవుని వలె మతిమరుపు అనే జబ్బుతో లేడు. ఆయనకి మర్చిపోవడం అంటూ ఏమీ తెలీదు. ఆయన చాలా జ్ఞానవంతుడు, చాలా అపరిమితమైనటువంటి తెలివితేటలను కలిగినవాడు. అయితే ఇక్కడ భక్తుడు నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకో, నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకో అని ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా నేను ఎప్పుడు నీ జ్ఞాపకంలో ఉండాలి. నేను చాలా సందర్భాల్లో నిన్ను మర్చిపోతున్నాను కానీ, నీ వాక్యాన్ని మర్చిపోతున్నాను కానీ, నీ నిబంధనలు మర్చిపోతున్నాను కానీ, మీరు నన్ను మర్చిపోవద్దయ్యా అంటూ ఇక్కడ చాలా వినయమైన రీతిలో, చాలా దీనమైన స్థితిలో, ఎంతో వినయపూర్వకంగా, ఎంతో దీన మనసుతో ఇతడు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మనల్ని మర్చిపోతే మనకి ఈ లోకంలో జీవితం ఉంటుందా చెప్పండి? ఒక్క క్షణమైనా ఆయన మనల్ని విడిచిపెట్టాడు అనుకోండి, మనం ఎందుకో పనికిరాం. ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడై ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఆయన చాలా మందిని జ్ఞాపకం చేసుకున్నాడంట. రాహేలు చాలా బాధలో ఉన్నప్పుడు, ఆమె గొడ్రాలుగా ఉన్నప్పుడు, అందరి చేత నిందలు అనుభవిస్తున్న సమయంలో ఉన్నప్పుడు, తన అక్క ఏమో చక్కగా ఫలిస్తూ ఉంది, కుమారుల వెనకాల కుమారులను కంటూ ఆమె భాగ్యవతిగా మారుతూ ఉంటే, ఈమె గొడ్రాలుగా మిగిలిపోతూ ఉంటే ఏమీ చేయలేక తన్ను తాను అసహించుకుంటూ, తన్ను తాను నిందించుకుంటూ చివరికి యాకోబును కూడా నిందిస్తుంది. 30వ అధ్యాయం ఆదికాండంలో యాకోబుతో గొడవ పెట్టుకుంటది. అప్పుడు యాకోబు అంటాడు, నేనే మాత్రపు వాడను, నీ గర్భఫలం ఇవ్వడానికి దేవుడు కదా చెయ్యాలి, నేనేం చేయలేను, దేవునికి చెప్పుకో నీ సంగతి అంతా అన్నప్పుడు లోబడి దేవునితో వ్యాజ్యమాడుతుంది. దేవునికి తన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు ఆదికాండం 30వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు. రాహేలు మనవిని దేవుడు విన్నాడు అనే మాట మనం చూస్తాం. మనుషులతో మాట్లాడుట వలన, మనుషులతో పెట్టుకోవడం వల్ల, మనుషులు కాళ్ళు పట్టుకోవడం వల్ల రాహేలుకి ఏ ప్రయోజనం దక్కలేదు. కానీ దేవునికి మొరపెట్టుకోవడం వలన, దేవుని జ్ఞాపకంలోకి ఆమె చేరడం వలన దేవుడు ఆమె జీవితంలో కార్యాలు చేశాడు. మరి ఈ ఉదయకాల సమయంలో నిన్ను దేవుడు మర్చిపోయాడు అని అనుకుంటున్నావేమో, దేవునికి నేను గుర్తు రావట్లేదేమో అనుకుంటున్నావేమో. ఆయన నేను మర్చిపోయేవాడు కాదు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవా అని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అబ్రహాము దేవుని సందులో మొర్ర పెడతాడు, అయ్యా ఈ సొదొమ గొమొర్రాల్ని నాశనం చేస్తానన్నావు కదా, 40 మంది నీతివంతులుంటే, 30 మంది నీతివంతులుంటే, 20 మంది ఉంటే, 10 మంది ఉంటే రక్షిస్తావా అని ప్రభు దగ్గర బ్రతిమలాడతాడు. ఎంత విజ్ఞాపనకర్తో అబ్రహాము, నిజంగా ఎంత ఓపికమంతుడో దేవుని దగ్గర దుమ్మును, ధూళిని, బూడిదనంటూ ఒప్పుకుంటూ దీన మనసుతో ప్రభు దగ్గర ప్రాధేయపడినప్పుడు ఆ 19వ అధ్యాయం ఆదికాండంలో ఆయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాయిస్తాడు తెలుసా? దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతును తప్పిస్తాడంట, నాశనం నుండి తప్పిస్తాడంట. అవును, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా కృపతో జ్ఞాపకం చేసుకోవా అని నువ్వు దీన మనసుతో ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీవున్న దీన స్థితి నుండి నిన్ను బయటికి తీసుకొస్తాడు. నువ్వున్న కష్ట స్థితిలో నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు. నువ్వున్న రోగములో నుండి నేను దేవుడు స్వస్థపరుస్తాడు. నువ్వున్న భీతావాహ పరిస్థితుల్లో నుంచి, భయాందోళనల నుంచి బయటికి తీసుకొస్తాడు. నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మరి మనకు తెలుసు, హన్నా కూడా ఎంతో దుఃఖంలో షిలోహు మందిరంలో ప్రార్థన చేసినప్పుడు ఆ 1వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథంలో ఉంటుంది, దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకొనెను అనే మాట. మరి 2వ దొంగ కూడా సిలువలో మాట్లాడుతూ, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవా అంటే, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అంటాడు. ప్రభువు తను అడిగిన వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. కొర్నేలి నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు నా దగ్గర జ్ఞాపకార్థంగా చేరయ్యా అంటూ దేవుని దూత ద్వారా దేవుడు మాట్లాడాడు. నువ్వు ఆయన జ్ఞాపకంలో ఉంటావు, ఆయనని మర్చిపోడు. అయితే నువ్వు ఆయన మర్చిపోవద్దు, నువ్వు ఆయన దగ్గరికి రా, నువ్వు ఆయన గుర్తుపెట్టుకో, నువ్వు ఆయన ఎప్పుడు విడిచిపెట్టద్దు. కొన్నిసార్లు మనుషులు ఎక్కువైపోతే, డబ్బు ఎక్కువైపోతే, మనకు పేరు ప్రఖ్యాతులు ఎక్కువైపోతే, గౌరవ ప్రతిష్టలు ఎక్కువైపోతే, మరి మనం చాలా బిజీ అయిపోతూ ఉంటాం. దేవుని మర్చిపోతాం, దేవుని సంఘాన్ని మర్చిపోతాం, దేవుని సన్నిధిని మర్చిపోతాం, దేవుని వాక్యాన్ని మర్చిపోతాం, ప్రార్థన చేయడం మర్చిపోతాం. అదంత పెద్ద ప్రాధాన్యత ఏముందిలే అనుకుంటాం. అది మాత్రం చేయొద్దు. ఎవరున్నా లేకపోయినా, ఎంత డబ్బున్నా లేకపోయినా, మనుషులు ఎక్కువైనా తక్కువైనా, ఏ పరిస్థితిలోనైనా నీ భక్తి జీవితం నువ్వు ఎప్పుడు ముందుకే సాగిపోవాలా. రోజు రోజుకి నీ ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం, దీనత్వము, దేవుణ్ణి ప్రేమించే జీవితం పెరగాలే తప్ప తరగకూడదు.
అలా గనక నువ్వు ఉంటే తన కృపాతిశయాలు జ్ఞాపకం చేసుకుంటాడు. హిజ్కియాని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయుష్కాలాన్ని పెంచాడు, ఆరోగ్యం ఇచ్చాడు. నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకవేళ ప్రస్తుతం నీ స్థితి బాలేదా, నీ పరిస్థితి బాధాకరంగా ఉందా, దుఃఖకరంగా ఉందా, నీ పరిస్థితి అయోమయంగా ఉందా, దిక్కుతోచని పరిస్థితులు ఉన్నావా, ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటే నీ పరిస్థితులు మారిపోతాయి. ఆయన జ్ఞాపకం చేసుకుంటే నీ జీవితంలో అద్భుతం జరుగుద్ది. ఆయన జ్ఞాపకం చేసుకుంటే నీ ప్రార్థనకు జవాబు దొరుకుద్ది. నీ కన్నీటికి ఇక ముగింపు ఉంటుంది. నువ్వు సంతోషిస్తావు, ఆనందిస్తావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ కృపాతిశయములు, నీ కరుణాతిశయములు మా జీవితంలో జ్ఞాపకం చేసుకొని గొప్ప కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.